శరణమయ్యప్ప శబరిమల వెళ్ళే భక్తులకి తర్వాత ధర్మవరం పుర ప్రజలకి 50 మందికి కూడా ఆశీస్సులు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం యందు నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 10వ తారీఖు నుండి హోమ కార్యక్రమంలో 14వ తారీఖు ఉదయం 5 గంటలకి శ్రీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, నవగ్రహ నవరత్న లింగ సహిత శ్రీ హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 14వ తారీఖు ఉదయం 5 గంటలకి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కడప రాజేష్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నెరవేర్చబడుతోంది. ఈ కార్యక్రమానికి హంపి విరూపాక్ష స్వామి గారు 12వ తారీఖు విచ్చేస్తారు. ఇక్కడికి స్వామి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. నేను 47 సంవత్సరములుగా మాల వేయడం జరుగుతోంది. ఈ 47వ సంవత్సరంలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేది నా యొక్క జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం, ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. స్వామి శరణమయ్యప్ప. 50 మంది కూడా ఈ పై కార్యక్రమాలకు 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలకి విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. మంత్రి గారు ఆ రోజు 11వ తారీఖు ధర్మవరం మంత్రివర్యులైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు ఇక్కడికి. అలాగే పరిటాల శ్రీరాములు గారు, తర్వాత చిలకం మధుసూదన్ రెడ్డి గారు, ఎంపీ ఇక్కడికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పై కార్యక్రమంలో 50 మంది కూడా పాల్గొని మా యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ ప్రతిష్ట కోసం దాదాపుగా 200 మంది మాల వేయడం జరిగింది. 200 మందిలో 100 మంది శబరిమలకు వస్తారు, 100 మంది ఇక్కడే మాల విసర్జన కార్యక్రమం చేసుకుంటారు పడి ఎక్కిన తర్వాత. కాబట్టి 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.